బాధపడుతున్నప్పుడు దేవుడు నాకు 2022లో ఒక అప్లికేషన్ పడింది. అది వేసుకున్న తర్వాత నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పారు. 2025లో ఏప్రిల్ 7వ తేదీ నాకు ఆర్డర్ వేయడం జరిగింది. నేను ఎంతో కుంగిపోతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు దేవుడు నాకు ఓదార్పునిచ్చాడు. కానీ 7 నెలలైనా జీతాలు రాలేదు. అందరూ ఏ ఉద్యోగం, నీ కళ్ళు లేకుండా ఏ ఉద్యోగం చేస్తుంది అని ఎగతాళి చేశారు, వేలం చేశారు. మా ఊళ్ళో ఇంకా నీకు ఇంకేం చేద్దాం, ఇంకేం వస్తుంది అని ఎన్నో ఏడంలో ఎగతాళి చేశారు, అవమానించారు, నింగిలు వేశారు. కానీ ఎన్ని వేసినా దేవుడికే అర్పించాను. నేను మాత్రం దేవుడినే నమ్ముకున్నాను. నాకు దేవుడు కళ్ళు ఎందుకు తీసేశాడో నాకైతే తెలియదు. నాయన ఇస్తాడని, ఎప్పటికైనా సరే నాకు ఒక్క కట్టి సుప్పైన వస్తుందని నమ్మకంతో బతుకుతున్నాను. కానీ 5 సంవత్సరాల నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడుతూ వచ్చాడు. నా భర్త నాకు ఎంతో పరిచర్య చేశాడు. నా బిడ్డలు, మా అక్క, నా కుమార్తె అయితే వచ్చినప్పటి నుంచి నా దగ్గర కూర్చొని నా ముఖం చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. కానీ బాధపడబాకమ్మా, దేవుడు ఇంత మాత్రమైనా నన్ను మీ మధ్య నిలబెట్టాడు. నాతో పాటు ఎంతోమంది చనిపోయారమ్మా, నన్ను నిలబెట్టాడు. నా పట్ల ఆయన కార్యం ఏం జరగాలో నాకైతే తెలియదు. కానీ అయితే నా కొరకు మా మేడం ఫణికుమార్ సారు, కమిషనర్ శ్రావణ్ కుమార్ సార్ చాలా ప్రయాసపడ్డారు. ఏమమ్మా ఎవరికి రిస్క్ రాలేదు, ఇన్ని నెలలు జీతాలు రాకుండా రాలేదు, నెంబర్ నాకు ఇచ్చిన ఉద్యోగం వేరే వాళ్ళకి బుక్ అయిపోయింది అని మళ్ళీ ఆ ఉద్యోగాన్ని క్రియేట్ చేసి నీకు అదే ఉద్యోగం వస్తేనే నీకు జీతాలు ఇచ్చేదని చెప్పారు. కానీ అప్పుడు దాకా వెయిట్ చేసి ఎంతమంది ఎన్ని అనుకున్నా ఏం చేసుకున్నా నేను పట్టించుకోలేదు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు నా విషయంలో ఎంతో అద్భుతాలు చేశాడు అని నేను దేవుడినే నమ్ముకొని, ఎందుకు యేసయ్యా నా పట్ల ఎందుకు ఇంత లేటు చేస్తున్నావు, ప్రతి ఒక్క విషయంలో ఆలస్యం అమృతం ఉందేమో నేను ఆశిస్తున్నాను దేవా అని నిన్న పొద్దున కూడా నేను ప్రేయర్ చేసుకుంటూ పోతా ఉన్నాను. నేను సగం దగ్గర పెట్రోల్ బంక్ కాడకి పోయాలేకి నీకు జీతాలు పడ్డాయని వార్త వచ్చింది. ఇంక నేను ఎంతో సంతోషపడి, దేవా నువ్వు ఉన్నావయ్యా, నా పట్ల నీ కృప, నీ ప్రేమ, నీ దయ నా పట్ల ఉన్న దేవా అని నేను ఎంతో విశ్వసిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడికి నాకు నా ఫస్ట్ జీతం దేవుడికి ఇస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని ఆశీర్వదించాను. మొట్టమొదటిగా దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, సంఘ కమిటీ వారికి, సంఘ స్త్రీలు, సంఘ యవనస్తులు, సండే స్కూల్ పిల్లలకి అందరికీ నా వందనాలు. నా కొరకు ఎంతోమంది ప్రార్థన చేశారు. మరలా నా కుటుంబం కొరకు, నా కొరకు మీ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో ఉంచాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.